హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. యాక్చువల్లీ లాస్ట్ వీక్ అంతా నేను వీడియోలు చేయలేకపోయాను, ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూగా ఫంక్షన్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ నేను ఈ లాస్ట్ వీక్ ఈ 10 daysలో 10 ఫంక్షన్స్ అటెండ్ అవుతూనే ఉన్నాను. ఒడుగులు, పెళ్లిళ్ళు, ఎంగేజ్మెంట్లు, గృహప్రవేశాలు, ఇలాగా కంటిన్యూగా ఫంక్షన్లు ఉన్నాయన్నమాట. ఇంకా రకరకాల వాటర్లు తాగడం వల్ల నా గొంతు కూడా కొంచెం తేడా వచ్చి, అందుకని లాస్ట్ వీక్ అంత వీడియో చేయలేకపోయాను. అయితే ఈ ఫంక్షన్స్ లో నాకు చాలా మంది కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళందరూ కూడా నా వీడియోస్ బాగున్నాయని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఎంకరేజ్మెంట్ గా అనిపించింది. అయితే కొంతమంది నన్ను అడిగారు అనమాట, మీరు లాస్ట్ ఇయర్ మీ బాబు ఒడుగు చేశారు కదా, కొంచెం ఎలా ప్లాన్ చేశారో చెప్పండి అని అడిగారు అనమాట. యాక్చువల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే మా బాబు ఒడుగు అయిపోయింది. అన్ని ఫంక్షన్స్ లో డీటెయిల్డ్ గా చెప్పలేము కదా, అందుకని నేను వీడియో పోస్ట్ చేస్తానని చెప్పాను అనమాట. మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము, యాక్చువల్లీ పెద్దవాళ్ళు చెప్పిందంతా మనం చేస్తాం, కానీ మనకంటూ ఒక ప్లానింగ్ కూడా ఉంటుంది కదా. అంటే ట్రెడిషనల్ గా పెద్దవాళ్ళు చెప్పిందంతా వింటాము, అది కాక మనం మెనూలో కానీ లేకపోతే డ్రెస్సెస్ విషయంలో కానీ మన ప్లానింగ్ కూడా కొంత యాడ్ అవుతుంది కదా. అంటే ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు కదా. అందుకని నేను మా బాబు ఒడుగు ఎలా ప్లాన్ చేశాను అన్నది నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఒక వీడియో అయితే బాగా లెంతీ అయిపోతుంది కాబట్టి నేను 2-3 వీడియోస్గా ఇది పోస్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీకి ఈ ఫంక్షన్కి ఏం అవుట్ఫిట్స్ తీసుకుని నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను మా బాబు కోసం ఏం తీసుకున్నానో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ ఫంక్షన్లో కావాల్సింది ఒక పట్టు పంచల జత. మేము ఈ పట్టు పంచ తీసుకున్నాము. ఇది ఇలాగ పంచ కండువ పేరుగా వస్తుంది అనమాట. దీన్ని రామ్రాజ్ కాటన్స్లో 3500. ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పిక్చర్స్ దిగుతా ఉన్నాడు. దానికోసమని నేను ప్లాన్ చేసి ఇది ఆన్లైన్లో తీసుకున్నాం అనమాట. 760 750 లైక్ దట్ పడింది. ఇది ఆన్లైన్లో బుక్ చేశారనమాట. పిక్చర్స్ పెడతాను, అప్పుడు మీకు డీటెయిల్డ్గా తెలుస్తుంది. పెళ్లి కొడుకుని చేసినప్పుడు వైట్ డ్రెస్ వేసుకోవాలి. అయితే వైట్ డ్రెస్, ఉత్త వైట్ డ్రెస్ అంటే లుక్ రాదని చెప్పేసి పైజమా లాంచి తీసుకున్నాం మేము, వైట్ది పైజమా లాంచి. అయితే దీనికి ఎక్స్ట్రాగా మేము ఈ పోచంపల్లి ఇక్కత్ పట్టు వేస్ట్ కోటు యాడ్ చేసామన్నమాట. అంటే ఉత్త వైట్ ఎందుకని చెప్పి దీని మీదకి ఇది పేరుగా యాడ్ చేసాము. లుక్ అయితే చాలా బాగా వచ్చింది. దీన్ని మేము పీవీటీ మార్కెట్లో తీసుకున్నాము. ఇది సపరేట్గా తీసుకున్నాం అనమాట. ఈ వైట్ పైజమా అయితే డీ రాయల్లోనే తీసుకున్నాము. ఇది 2000 పడింది. ఈ వేస్ట్ కోట్ మాత్రం పీవీటీ మార్కెట్లో ఇది కూడా 2000. ఉపనయనం తంతు అంతా అయిపోయిన తర్వాత అందరూ గెస్ట్లు వస్తారు కదా, చుట్టాలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా అని వాడు వేసుకోవటం కోసం ప్లాన్ చేసి ఇది తీసుకున్నాడు, షర్వాణి తీసుకున్నాడు అనమాట. ఈ గేర్స్లో వచ్చింది ఇది. ఇలా ఇది లేకుండా కూడా వేసుకోవచ్చు. ఇది వేస్ట్ కోట్ అనమాట, ఎక్స్ట్రా వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 9500 అనమాట. మిగిలినవన్నీ ఎలాగో కాటన్ పంచలే కదా అని మీకు చూపించట్లేదు. ఇంకా ఇప్పుడు మా పాప కోసం ఏం తీసుకున్నామో చూపిస్తాను. మా పాప కోసం ఆర్గాంజా మెటీరియల్ తీసుకుని ఎల్లో ఫ్రాక్ కుట్టించాను. సింపుల్ గానే కుట్టించాము. యాక్చువల్లీ ఎల్లోవి దానికి 2-3 ఉన్నాయన్నమాట. ఇంట్లో ఫంక్షన్ కి తీసుకోకుండా ఉండటం ఎందుకులే అని చెప్పి సింపుల్ గా అప్పటికప్పుడు ఈ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ తీసుకుని కుట్టించాను అనమాట. అందుకనే సపరేట్ గా ఏం డిజైన్స్ ఏం పెట్టించలేదు. అయితే ఇది ప్లెయిన్ అయిపోయింది అనిపించింది నాకు. ఈ మెటీరియల్ లోనే కొంత మెటీరియల్ ఉంచేసి ఇలా వేస్ట్ బెల్ట్ లాగా చేశాను అనమాట. ఇట్లా పనులతో టైం లేక నేను ఇది లేస్ కొనుక్కొచ్చి ఈ క్లాత్ కి స్టిచ్ చేసి కుట్టాను అనమాట. యాక్చువల్గా దీని మీద సెల్ఫ్ డిజైన్ వచ్చింది. లోపల లైనింగ్ ఏ క్లాత్ వేస్తే ఆ కలరే కనపడుతుంది అన్నమాట. డార్క్ ఎల్లో వేయటం వల్ల ఇది ఎల్లో కలర్లో కనపడుతుంది. మా పాపకి తీసుకున్న వాటిలో ఇది ఒకటి లెహంగా అనమాట. పింక్ కలర్ వచ్చింది. అంటే పెళ్లి కొడుకుని చేసిన రోజు వేసుకుంటాను కానీ ఈ లెహంగా తీసుకున్నాను. దీనికి మామూలుగా కుచ్చులు వచ్చాయి, ఈ నెట్ వచ్చింది అనమాట. నేను ఇది కావాలని తీసుకుని ఈ బంచెస్ కుట్టాను. బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది. రెడీమేడ్ అన్ని ఎలా ఉంటాయంటే చూడటానికి చాలా అందంగా ఉంటాయి, కానీ ఫిట్టింగ్ దగ్గరకు వచ్చేసరికి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇది నెక్ చాలా డీప్ వచ్చింది, అన్ని చాలా చిన్నగా ఇచ్చారు. మేము ఏం చేసామంటే సేమ్ కలర్ నెట్ తీసుకుని ఇలా హ్యాండ్స్ కూడా చాలా షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు. ఆ హ్యాండ్స్ వద్దని నెట్ 2 లేయర్స్ గా ఇలా హ్యాండ్స్ కుట్టాను.
ప్లస్ ఇక్కడ నెట్ చిన్న పార్ట్ యాడ్ చేసాం అనమాట. అలాగే ఇది ఇక్కడ షోగా హ్యాంగింగ్స్ ఇచ్చారు కదా, అవి హ్యాండ్స్ కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకని నేను ఇలా హ్యాండ్స్ కూడా అటాచ్ చేశాను, ఇందులో కూడా అటాచ్ చేశాను. అంటే ఈ చున్నీ సపరేట్ గా తీసుకున్నది. చున్నీకి వచ్చిన దానికి ఇలా లేస్ ఉందన్నమాట. ఆ లేస్ని తీసుకుని నేను ఇలా వేస్ట్ బెల్ట్ లాగా కుట్టడం జరిగింది. ఈ వేస్ట్ బెల్ట్ ఉంటే చున్నీ కానీ ఆ డ్రెస్ కానీ కదలకుండా ఉంటుందని చెప్పి నేను ఇలా చేస్తాను. ఈ డ్రెస్ మేము చెన్నైలో తీసుకున్నాం అనమాట. 6500కి వచ్చింది. అయితే తర్వాత నేను ఈ నెట్ చున్నీ కొనడం, ఈ హ్యాంగింగ్స్ వీటన్నిటికీ కలిపి నాకు ఇంకో 500 ఎక్స్ట్రా అయిందనమాట. కానీ చాలా హైలైట్ అయింది డ్రెస్, చూడటానికి చాలా బాగా వచ్చింది, ఫొటోస్లో కూడా చాలా బాగా పడింది. ఇంట్లో ఫంక్షన్ అంటే కంపల్సరీగా ఆడపిల్లలకైనా ఆడవాళ్ళకైనా కొనుక్కోవాల్సింది పట్టు లంగాలు, పట్టు చీరలు లేకుండా ఇళ్లలో ఫంక్షన్స్ జరగవు కదా. అలాగే మా పాప కోసం కూడా ఒక పట్టు లంగా తీసుకున్నాం. ఇది పోచంపల్లి ఇక్కత్ పట్టు లంగా అన్నమాట. ఇది బ్లౌజ్. అయితే దీనికి ఓణి వాడు ఇవ్వలేదు, ఈ లెహంగాను బ్లౌజ్ మెటీరియల్ మాత్రమే వచ్చింది అనమాట. ఇది నాకు 10,500 పడింది. పట్టు లంగా అండ్ బ్లౌజ్ 10,500 అనమాట. ఓన్లీ సపరేట్ గా తీసుకోవాలని చెప్పారు. లంగాకి ఇవి నేనే అటాచ్ చేశాను. యాక్చువల్లీ ఇవి రెండు అటాచ్ అయినట్టు మీకు కనబడుతున్నాయి కానీ సపరేట్ బంచెస్ అనమాట. ఇదొక బంచ్, ఇదొక బంచ్. ఈ రెండు తీసుకుని నేను ఇలాగా అటాచ్ చేసి కుట్టాను. కుట్టినప్పుడు కొంచెం షోగా ఉంటుందని చెప్పి నేను ఇవి అటాచ్ చేశాను. బ్లౌజ్ కూడా అంతా పింకే ఉంది అని చెప్పి ఇలా గ్రీన్ పూసలు హ్యాంగ్ అయ్యేటట్టు కుట్టాను. అప్పుడు హైలైట్ అయింది ఈ ఓణి అన్నమాట. దీన్ని నేను సపరేట్ గా తీసుకున్నాను కానీ ఎంత బాగా మ్యాచ్ అయిందంటే చాలా బాగా మ్యాచ్ అయింది. ఈ ఓణి ఒకటే నాకు 1000 రూపీస్ పడింది కానీ వర్త్ ఇట్ అనిపించింది అన్నమాట. ఆ పట్టులంగా ఓణియే స్పెషల్ అట్రాక్షన్, సో దట్ ఇది చాలా బాగా హైలైట్ అయింది. ఈ హ్యాంగింగ్స్, ఈ మెటీరియల్స్ అన్నీ మా ఇంటి దగ్గర రామ్దేవ్ అని ఉంటుంది, వాటిలో తీసుకున్నాము. ఈ ఓణి మాత్రం చావలి అని కుకట్పల్లిలో ఉంది, అక్కడ దొరకని మ్యాచింగ్ ఉండదు, అక్కడ తీసుకున్నాం అనమాట. ఈ ఓణి మాత్రం బాగా హైలైట్ అయింది. ఈ హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా ఇంకా రామ్దేవ్లోనే తీసుకున్నాము. ఇవన్నీ చక్కగా అటాచ్ చేస్తే చూడటానికి చాలా బాగుంటుంది. మనం ఇవన్నీ కుట్టడం ఏం కనపడుతుందిలే అనుకుంటాం కానీ అలాంటివే బాగా హైలైట్ అవుతూ ఉంటాయి. ఇలా చిన్న చిన్న వర్క్స్ చేయటం వల్ల దాని లుక్ డబుల్ అవుతుంది అనమాట. నేను నా కోసం కొన్ని శారీస్ చూపిస్తాను. అయితే ఈ ఒడుగంటే కొంతమంది ఇళ్లలో మడికట్టు కంపల్సరీ కట్టుకోవాల్సి వస్తుంది. ఒడుగైనా పెళ్ళైనా మా ఇళ్లలో ఆచారం అనమాట మడికట్టు కట్టుకోవటం. అందుకని నేను దీన్ని 9 గజాల చీర తీసుకోమని చెప్తారు సపరేట్గా. ఎందుకంటే ఎక్కువసేపు పీటల మీద కూర్చొని ఉండాలి కదా, మామూలు శారీ బోచి కట్టడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు అనమాట. అందుకని 9 గజాల చీర తీసుకోమని చెప్తారు. దానికి కంచిపట్టు శారీ తీసుకున్నాను అనమాట. అది ఈ శారీ అనమాట, కంచిపట్టు శారీ. ఇది వింటేజ్ లుక్ తోటి చెక్స్ తోటి చాలా బాగుంది. కట్టుకున్నప్పుడు కూడా చాలా లైట్ వెయిట్ తోటి చాలా బాగా అనిపించింది. ఈ రోజు నేను ఇందులో వచ్చింది కానీ దాన్ని తీసి కుట్టించలేదు, సపరేట్ గా తీసుకుని వర్క్ చేయించాను అనమాట. చూసారా, ఈ శారీకి ఈ బ్లౌజ్ ప్లాన్ చేసి ఈ కలర్ తీసుకున్నాను. అంచు ఇదే కలర్ ఉంది కదా, అందుకని ఈ కలర్ తీసుకుని ఇలాగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించాను అనమాట. నెక్కి హ్యాండ్స్ కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇలా సింపుల్ గా థ్రెడ్స్ పెట్టించాను. ఇది వింటేజ్ లుక్ తోటి శారీ అంతా చెక్స్ అక్కడక్కడ బుట్ట వచ్చిందనమాట. ఆరెంజ్ కలర్ పళ్ళు వచ్చింది, పళ్ళులో కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట. చాలా బాగుంది శారీ. మెయిన్లీ ఈ బ్లౌజ్కి వర్క్ చేయించడం హైలైట్ అయింది. దీన్ని నేను చెన్నైలో కొన్నాను 5000 రూపీస్కి. ఇంకో శారీ వచ్చేసి ఇది డార్క్ బ్లూ వచ్చింది అనమాట. డార్క్ బ్లూకి పింక్ అంచు. ఇది గద్వాల్ పట్టు శారీ అనమాట. దీనికి రిచ్ పళ్ళు కూడా వచ్చింది. బ్లౌజ్ ఇందులోనే వచ్చింది. దీనికి నేనేం వర్క్ చేయించలేదు, యాక్చువల్లీ పొరపాటు చేశానని అనిపించింది. ఎందుకంటే నేను ఇది 10,500 పెట్టుకున్నాను. ఇంత కాస్ట్లీ శారీకి ఇంత సింపుల్ బ్లౌజా అనిపించింది అనమాట. అందరూ చిన్న చిన్న శారీస్కి వర్క్ చేస్తున్నారు, నేను అనవసరంగా వర్క్ చేయించలేదేమో అని తర్వాత చాలా ఫీల్ అయ్యాను. మీరు ఇలాంటి పొరపాట్లు చేయకండి. ఎప్పుడన్నా ఒక మంచి శారీ తీసుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా ఎంతో కొంత సింపుల్ వర్క్ అన్నా చేయించుకునేటట్టుంటే బ్లౌజ్ హైలైట్ అవుతుంది అనమాట. బ్లౌజ్ శారీలోనే వచ్చింది. ఇది గద్వాల్ పట్టు చీర అనమాట, 10,500.
ఈ శారీ కలర్ కాంబినేషన్ మాత్రం నాకు చాలా ఎక్సలెంట్గా అనిపించింది. రాయల్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సమ్మర్లో ఈ శారీ కట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా అనిపించింది నాకు. పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు వచ్చింది, కానీ ఇంకా వర్క్ చేయించుంటే ఇంకా చాలా బాగుండేదేమో. నేనేం చేయలేకపోయాను. దీనికి ఓన్లీ పూసలు మాత్రం కుట్టగలిగాను అంతే. మీరు మాత్రం ఈ పొరపాటు చేయకండి, ఫస్టే వర్క్ చేయించండి. ఇంకో శారీ వచ్చేసి ఇది పోచంపల్లి ఇక్కత్ డబుల్ బోర్డర్ పట్టు శారీ అన్నమాట. పింక్ వచ్చింది, పైన ఇలాగా కల్నేత వచ్చింది అన్నమాట. బ్లూ ఇంకా గ్రీన్ కల్నేత వచ్చింది. శారీ అంతా ఇలాగే డిజైన్ ఇక్కత్ డిజైన్ ఉంటుంది అన్నమాట. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది, పైన కింద కూడా బోర్డర్ వచ్చింది, డబుల్ బోర్డర్ అన్నమాట. దీనికి బ్లౌజ్ శారీలోనే వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా సింపుల్ కచ్ వర్క్ చేయించాను అనమాట. హ్యాండ్స్ కూడా అంచు వచ్చింది, అయినా అంచు మీద కూడా ఇలా కచ్ వర్క్ చేయించాను. ఈ శారీ కొనడానికి నేను చూసినప్పుడు బయట షాపులన్నింటిలో ఇది 16,000 అబోవ్నే చెప్పారు. సేమ్ వర్క్ సేమ్ బోర్డర్ అనమాట. అయితే నేను ఇది పీవీటీ మార్కెట్లో తీసుకున్నాను. నాకు 14,500కి వచ్చింది అనమాట. మా పాప పట్టు లంగాకి కొంచెం మ్యాచింగ్గా ఉండాలని నేను ఈ కాంబినేషన్ తీసుకున్నాను, కానీ రెండు ఎగ్జాక్ట్ ఒక చోట కొన్నట్టే అనిపించాయి. నేను పెళ్లి కొడుకు ఫంక్షన్కి ఎల్లో శారీ తీసుకున్నాను అనమాట. ఈ ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ బార్డర్ వచ్చింది, గ్రీన్ బ్లౌజ్ వచ్చింది అనమాట. బ్లౌజ్ పెద్దగా డిజైన్ పెట్టించాను, జస్ట్ థ్రెడ్స్ పెట్టిస్తాను అంతే. దీనికి గ్రీన్ రిచ్ పళ్ళు కూడా వచ్చింది, పళ్ళు వచ్చింది అనమాట. ఇలాగా థ్రెడ్స్ కూడా వచ్చాయి, మనం కుట్టుకోవాల్సిన అవసరం ఏమన్నది. చూడటానికి అయితే లుక్ చాలా బాగా వచ్చింది. లో తీసుకున్నాను, 1560 పడినాను. పాప కోసం కూడా పసుపు చీరతోటి భోజనాలు వడ్డించాలన్నారని చెప్పి ఈ శారీ ఒకటి తీసుకున్నాను. అంటే ఇప్పుడు అందరూ శారీస్ కట్టుకుంటున్నారని చెప్పి ఈ శారీ తీసుకున్నాను అనమాట. ఈ శారీ కూడా బెనారస్ శారీ, చాలా హైలైట్ అయింది. బ్లౌజ్ పర్పుల్ కలర్ వచ్చింది, పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వచ్చింది. ఈ హ్యాంగింగ్స్ నేను అటాచ్ చేశాను. మా వారి బట్టల విషయానికి వస్తే ఆయన ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటారు. సింప్లిసిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. 2 days కూడా ఎలాగో పేట్ల మీద కదా కూర్చునేది, పట్టు పంచలు అవే తీసుకుంటానన్నారు. అందుకని ఇలాగా సేమ్ మా బాబుకి కొన్నలాంటివే పట్టు పంచ కూడా తీసుకున్నాను. సేమ్ అంతే కాస్ట్ పడింది, 3,500. ఇవి చాలా బాగున్నాయి, చాలా స్మూత్గా, చాలా కంఫర్టబుల్గా అనిపించాయి. మా పాప మా బాబు గొడవ చేసి మా వారికి కూడా ఈ షర్వాణి తీసుకున్నారనమాట. అయిపోయిన తర్వాత వేసుకుంటా అనుకుంటుందని ఈ షర్వాణి తీసుకున్నాను. ఇలా వేస్ట్ కోట్ వచ్చింది, సపరేట్ డిటాచబుల్ అనమాట. పీసెస్ కూడా వేసుకోవచ్చు. కూడా 8,500 అనమాట. ఈ మగవాళ్ళ డ్రెస్సెస్ అనేది దగ్గరలో డీ రాయల్ అని ఉంది, అక్కడ తీసుకున్నారు. మా వారు ఇలాంటి డ్రెస్సెస్ అంతగా లైక్ చేయరు, వాళ్ళ పిల్లల కోసం వేసుకున్నారనమాట. ఇవన్నీ మా ఇంట్లో ఫంక్షన్కి మేము మా కోసం ప్లాన్ చేసుకున్న అవుట్ఫిట్స్. వచ్చే వాళ్ళకి ఏం పెడదామని, ఏం తీసుకున్నాము, అలాగే ఫంక్షన్ ఎలా జరిగింది అనేది నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.